రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9వ తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను 2 ఏళ్ల విజయోత్సవాలుగా ప్రభుత్వం నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న తొలి రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. ఈ సమ్మిట్ కు 1000 మందికి పైగా ప్రతినిధులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను పరిశీలించారు. డిసెంబర్ 8, 9వ తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను 2 ఏళ్ల విజయోత్సవాలుగా ప్రభుత్వం నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక డిసెంబర్ 8న తొలి రోజు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల గురించి వివరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో రోజు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. ఈ సమ్మిట్ కు 1000 మందికి పైగా ప్రతినిధులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్ తీసుకుని ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఇక్కడ మనకు ఆ రోజు వారు విస్క్రాఫ్ట్ వైపు నుంచి చూపించిన టన్నెల్